ఇప్పుడు 'చికిరి' ఇంత సూపర్ డూపర్ హిట్ అయింది కాబట్టి డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి అందరికీ కూడా మీరు కొంతకాలం అలా గుర్తుంటారు. ఈ 'చికిరి' సాంగ్ వల్ల మీరు యాజ్ అ రైటర్గా మీరు అందరికి గుర్తుంటారు. కానీ కొంతకాలం తర్వాత మళ్ళీ బాలాజీ గారిని ఒక ఆయన ఉన్నారు, ఆయన రాస్తారు అనే విషయం వాళ్ళకి గుర్తు రావాలి అంటే ఎవరో ఒకళ్ళు గుర్తు చేయాలి. ఆ డైరెక్టర్కో ప్రొడ్యూసర్కో ఎవరో గుర్తు చేయాలి. ఏమంటే ఆయన ఉన్నారండి ఒక ఆయన. యాక్టర్స్ కూడా అంతే, సింగర్స్ కూడా అంతే కదా. ఇప్పుడు ఆ టైంకి మనం గుర్తు రావాలి వాళ్ళకి, లేకపోతే అవకాశం అనేది ఇంకొంచెం ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు వెళ్ళి అడుగుతారా? అడిగే అవకాశం దొరుకుతుందా? మీరు ఎలా మొహమాట పడతారా అంటే ఏం చెప్తారు? ఈ మొహమాటాలు ఇవన్నీ ముందులో ఉండేవి, మనకు తెలియకుండానే ఎప్పుడో 10-11 ఆ టైంలో కెమెరా ముందుకు వచ్చేవాడిని కాదు. నాకు ఐ డోంట్ నో పబ్లిక్ రిలేషన్ ఇన్ ద సెన్స్, పబ్లిక్ అంటే ఎవరు, సినిమా రిలేషన్, సినిమా పీపుల్ రిలేషన్ వాళ్ళతో ఎక్కువ. ఇప్పుడు ఒక పాట మరో పాటను తెస్తుంది, ఇది కాన్సెప్ట్. ఓ మంచి పాట రాస్తే మరో పాటను తీసుకొస్తుంది అన్న కాన్సెప్ట్లు అలా ఉండకూడదు అని 10 ఏళ్ళ తర్వాత తెలిసింది నాకు. సీరియస్లీ అయితే అలా ఉండదా? మరి ఎలా ఉంటుంది? నేను కూడా అంటున్నా చూడండి. అంటే ఇప్పుడు మనం ఒకసారి కెమెరా ముందు కనిపించి నేను సో అండ్ సో పాట రాశాను, ఇప్పుడు ఇవాళ ఉన్న డైరెక్టర్ ఒక 5 ఏళ్ళ తర్వాత కొత్త డైరెక్టర్ వస్తాడు, ఆయనకి నేను తెలియపోవచ్చు. కరెక్ట్. నేను కంటిన్యూస్గా స్ట్రీమింగ్లో ఉంటే, నేను ఆన్లైన్లో ఉంటే, నేను ఎప్పుడో కెమెరా ముందుకు వెళ్ళాలి, 4 డైరెక్టర్ని కలవాలి, ఏదో మంచి పాట, ఈ లోపుగా మనకు అదృష్టం కూడా కలిసి రావాలి. ఒక మంచి పాట వచ్చి నేను రెన్యువల్ అవుతూ ఉండాలి. ఓ మంచి పాట రాసి ఫలానా ఆ పాట ఎవరు రాశారండి, ఎవరు, ఇప్పుడు నాకు వస్తున్న కాల్స్లో చాలామందికి ఇప్పుడు అడుగుతున్నారు నేను రాసిన పాత పాటలు, వాళ్ళకి తెలియదు. అదే సార్ ఆ పాట రాసింది మీరే కదా, ఓహో ఆ పాట రాసింది మీరా, ఆ పాట నాకు భలే ఇష్టం అండి అన్నాడు. సరే మీరు పాటను తీసుకుని నన్ను వదిలేసారేంట్రా బాబా అని అనుకున్నా. ఎందుకంటే 8 ఏళ్ల క్రితం ఎప్పుడో మనం చేసాం ఒక ఇంటర్వ్యూ, దాని తర్వాత మధ్యలో మీరు ఎక్కడ ఇంటర్వ్యూలో ఇవ్వలేదు అనుకోని ఉంటారు, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అని. నారాయణ చాలా పాటల మధ్యలో మీరు రాసినా మీరు ఎక్కడ ఇంటర్వ్యూ ఇవ్వలేదు, మీడియాలోకి రాలేదు. సో మధ్యలో లేదు అంటే నేను 2019 తర్వాత కరోనా టైం కదా, అది 2021 ఆల్మోస్ట్ 20 నెలలు పాటే రాయలేదు. 21 ఎండింగ్లో బంగారాజు రాశా, నాకు సమ్మారావా నువ్వు లేక నన్నే మార్చేసావా నువ్వు, నాగ చైతన్య అమ్మాయి ఫేవరెట్ సాంగ్, మంచి పాట అది కూడా చాలా వెళ్ళింది. అవును. దాని తర్వాత మేటర్ అని చెప్పి మైత్రి మూవీస్లో ఆ మేటర్ అని కిరణ్ పౌర్ణ సినిమా అన్ని పాటలు రాశాను, సింగిల్ కార్డ్. రైట్. ఇందులో 'చికిరి' కాకుండా ఇంకేమైనా రాసారా? లేదు, ఇది ఒక్కటే రాసా ప్రస్తుతానికి, ఇది ఒక్కటే రాసా. ఆయన ఎందుకంటే ఈ సినిమాలో ఉన్నవి తక్కువ పాట 4 నన్ను అన్నారు ఆయన అప్పుడు, నాకు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఏదో కొంచెం తక్కువ పాటలే. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితి బట్టి ఒకళ్ళ దగ్గర ఒక ఇది తీసుకుంటారు, అందుకే ఎక్కువ పెద్ద సినిమా అంటే ఆబ్వియస్గా ఓ 4-5 రైటర్లు ఉంటారు. కరెక్ట్. అందరి జ్ఞానాన్ని తీసుకొని. నిజం. కానీ పెద్ద సినిమా అనేటప్పటికీ ఆ టెన్షన్ ఉంటుందండి. అమ్మో నేను కాకుండా మిగతా రైటర్స్ చాలా మంది ఉంటారు, ఐ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, ఐ నీడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. అంటే దానికన్నా నాకైతే అకార్డింగ్ టు మై నాలెడ్జ్ ఐఎమ్ సేయింగ్, నాకెలా ఉంటుందంటే నేను ఈ పాటని విభిన్నంగా ఎలా చెప్పగలను టెన్షనే ముందు ఉంటుంది. దీనికి కొత్తగా ఏమైనా ఓపెనింగ్ చెప్పుకొని దీనికి గొప్పగా అంటే మనం వెళ్ళగానే వాళ్ళు బాగా రాశారు బాలాజీ గారు, ఈ కీర్తికాంక్ష అన్నది ప్రతి వాళ్ళకి ఉంటుంది. ఎమోషనల్ క్రియేటర్స్ కాబట్టి మేము ఎమోషనల్గా ఉండేవాళ్ళు. ఆ ముందు చప్పట్ల కోసం ప్రయత్నం చేస్తాను నేను. వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు తీసుకుంటారంటే పాట రాయలేము. అఫ్కోర్స్ మనకు నచ్చలేదు అనుకోండి, ఉదయం వాళ్ళకి ఎలాగో వెళ్తారు ఆబ్వియస్గా, ఎందుకు మరి దాని టెన్షన్ ఎందుకు, అందుకోసమని ఇక పాట రాసుకోవడంలో నిమగ్నం అయిపోతాను నేనైతే. కాంపిటీషన్ అన్నది ఇందాక మీకు చెప్పినట్టే ఉంటుంది, అది ఎవరో రాస్తున్నారు వాళ్ళకన్నా మనం బాగా రాయలేదు, లేకపోతే ఈ పాట కాంపిటేట్ అవుతారేమో, పక్కనే వచ్చి కూర్చుంటారేమో, ఎలాగా ఈ టెన్షన్లు పెట్టుకుంటే ఇప్పుడున్న పరిస్థితి బట్టి ఎవడు రాణించడు, చాలా కష్టం. బుచ్చిబాబు గారు మిమ్మల్ని గుర్తుపెట్టుకుని మిమ్మల్ని పిలిచారా, లేకపోతే మీరే ఆయన కాంటాక్ట్ అయ్యారా? బుచ్చిబాబు గారు పిలిచారు. అవునా? బుచ్చిబాబు గారు ఎందుకంటే ఆయన సినిమా స్టార్ట్ అవుతుందని మీకు తెలియాలి కదా, ఏ సినిమా అయినా సరే స్టార్ట్ అవుతుందని మీకు తెలియాలిగా, లేకపోతే మీరు ఎలా అడుగుతారు పాట? అవును, అంటే ఇది అఫ్కోర్స్ అంటే నేను పేర్లు చెప్పను కానీ ఎవరికో రైటర్లు రాయించారు ఆల్రెడీ ఒక 3-4 నెలలు. ఆ తర్వాత వాళ్ళు సాటిస్ఫాక్షన్ లేక నా పేరు ప్రస్తుతానికి వాళ్ళు డిస్కషన్ ఏదో వచ్చింది. దట్టు మర్చిపోయి చెప్పడం, ఈ బుచ్చిబాబు గారికి నా పాటలు కొంచెం ఇష్టం అతనికి. రైట్. నేను ఎప్పుడో నా ఇష్టం సినిమాలో పాట రాశాను, ఓ సాథియా
ఓ చూపుకే పడిపోయా. అవును. దాంట్లో ఉంటుంది, నా గుండెల చప్పుడు కన్నా నీ అలికిడితో బ్రతికున్నా అని ఒక లైన్ ఉంటుంది. నా గుండెల చప్పుడు కన్నా నీ నువ్వు అలా వెళ్తున్న అలికిడి దాంతో బతికున్నాను అని చెప్తే ఆ పదం ఈయన చెప్తాడు ఎప్పుడు. సార్ అప్పుడు ఆ లైన్ ఎలా రాశారు సార్. ఈవెన్ సుకుమార్ గారికి కూడా ఇష్టం పాట. నేను ఆర్యటులు ఉప్పినంత ప్రేమకి ఈ పాట కన్నా ఈ పాట ఇష్టం ఆయనకి, సుకుమార్ గారికి. ఓకే. అలా గుర్తుపెట్టుకుని ఆ భలే ఎక్స్ప్రెషన్ సార్ అని ఉప్పెనకి కూడా పిలిచారు నన్ను బుచ్చి గారు. అప్పుడు వర్కౌట్ అవ్వలేదు ఓ పాట. ఆ తర్వాత మేబీ ఆలోచించుకొని వేరే వాళ్ళు చెప్పినప్పుడు ఇది పెద్ద సినిమా కదా, అంత తొందరగా నిర్ణయం తీసుకోరు. రామ్ చరణ్ గారు, పక్క రెహమాన్ గారు కాబట్టి ఆ తత్కారానికి రాయేసి కూర్చోబెట్టగలగాలి పాటని. ఆ స్తోమత ఆ స్థాయి ఉన్నవాడినే ఆ క్రియేటర్ని పిలుస్తారు. అఫ్ కోర్స్ నేను అలా కనిపించానేమో, నన్ను పిలిచారు. పిలిచారు, నేను 3వ రోజే ఓకే చేసా పాట. అంటే అంత ఫాస్ట్గా అయింది ఫస్ట్ స్టార్టింగ్ టైం. ఆ తర్వాత టైం పట్టింది అనుకోండి 8 నెలలు ఎంతో. నాకు ఆయన టైం బ్యారికేడ్ పెట్టారనమాట, నేను ఈ టైంకి వెళ్ళాలండి అని. మీ టైం అయిందా చూసారా? వాచ్ అయిపోయింది చూస్తున్నది. అమ్మో అయింది. మిమ్మల్ని 12కి వదిలేస్తానని చెప్పాను. 12 అయింది. ఓకే. బట్ ఏదైనా 8 ఏళ్ల తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఈరోజు కలవడం, అది కూడా మీరు రాసిన సూపర్ డూపర్ హిట్ కలవడం. 8 ఏళ్ళ తర్వాత కలిసినట్లేదు, నాకు 8 ఏళ్ల ముందు కలిసినట్టుంది మిమ్మల్ని. నిజం. మీరు కూడా ఇప్పటికి చాలా ఫిట్ అయ్యారు సార్. నేను 6 ప్యాక్ ఇప్పుడు. పాటల్లో రచయితనే కదా. ఐఎమ్ నాట్ ఓన్లీ ఏ రైటర్, ఐఎమ్ ఎ ఫైటర్. అంతేనా? ఏమి ఎందుకో ఫైటర్ అంటే జీవితంతో పోరాటం, ఎవరితో ఫైట్ చేయడం. అదే జీవితంతోనే పోరాటం. అబ్సల్యూట్లీ. మామూలుగా ప్రతినిత్యం ఉండే గోలే కదా, ఆ కాలం ఎప్పుడు మన పరిగెట్టిస్తుంది. నిజం. అలా ఉండగానే హ్యాపీ. ఊరికే అంటున్నా, ఎవ్రీథింగ్ హ్యాపీ. ఇప్పుడు రైట్ నౌ 8 ఏళ్ల క్రితం ఉండే బాలాజీ కాదు ఇప్పుడు, అదైతే నేను చెప్పగలను. ఓకే. 8 ఏళ్ల క్రితం నేను అంటే అప్పుడు మీ ఇంటర్వ్యూలో నాకు ఏదో బుజ్జగించి కూడా చెప్పారు ఏవో 4 మాటలు. మీరు అలా ఉండకుండా మీరు ఏంటంటే దయచేసి కొంచెం అడగాలి మీరు అని ఏదో కూడా చెప్పారు. అవును. అంటే అప్పుడు చాలా మొహమాటంతో ఉన్నారు మీరు. అంటే కొంచెం నాకు చెప్తా కదా, ఈ మొహమాటం జబ్బు అన్నది ముందు నుంచి ఉండి ఇప్పుడు దాని ఓవర్కమ్ అవుతున్నారు. ఇప్పుడు నాకు ఆయన ఎవరు మన నాగేంద్ర కుమార్ గారు కూడా చెప్పారు, నాన్న నువ్వు ఇలా ఉంటే అలా ఉండకూడదు, యాక్టివ్ నువ్వు చాలా దీనిగా వెళ్ళిపో అంటే కొద్దిగా మొహమాటం అన్నాయి నాకు. అంటే వెంటనే అప్రోచ్ అయ్యి అలానే చేయకపోవడం వల్ల కొన్ని లాస్ అయ్యాను. బట్ ఇప్పుడు అది లేదులేండి, ఇప్పుడు మీరు చెప్పకలే. అవును నేనే మీకు చెప్పిన స్థాయి కదా. That's so nice, Balaji. I'm really so happy to meet you today. Thank you. ఇంకా ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ మీ జర్నీలో రావాలి. మళ్ళీ మనం ఇలా ఇంటర్వ్యూలు చేయాలి. 100%. బట్ కొంచెం లేట్ అయింది. నేను చేసేటప్పటికే చాలా ఇంటర్వ్యూలు ఇచ్చేస్తారు ఆయన. అదే విషయం. అంటే మీకు 100 మిలియన్ అవ్వాలేమో బహుశా. నారాయణ అలా లేదు స్వామి, అలా అస్సలు లేదు నిజంగా. 100 మిలియన్ అయితేనే రైటర్ గా కనిపిస్తాడు. మేబీ నేను ఎలా అనుకున్నా. అసలు ఎంత సీరియస్ గా వేస్తున్నారండి సెటైర్, మామూలుగా వేయట్లేదు మీరు. ఏమో ఉండాలి కదా మేడం, అవతల ఇప్పుడు మీ ఎదురుగుండా కూర్చోవాలన్నా. అలా ఏం లేదు స్వామి, నిజంగా అది సూపర్ హిట్ అయిందన్న విషయం వెంటనే మీకు మెసేజ్ పెట్టాను, కాకపోతే నేను రాలేకపోయాను అంతే అదర్ షూట్స్ లో. బట్ ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ యు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ అగైన్ మీ ఇంటర్వ్యూ ఎప్పుడు చాలా బాగుంటుంది. నేను అన్నీ ఆల్మోస్ట్ ఫాలో అవుతాను కూడా. ఎందుకంటే చాలా చక్కని ప్రశ్నలు. ఈవెన్ అప్పట్లో గరికపాటి నరసింహారావు వాళ్ళందరినీ చేశారు పెద్దవాళ్ళు. మీరు మీ ప్రతిభ నేను ప్రత్యేకించి చెప్పక్కర్లే, అద్భుతం. బట్ ఎప్పుడు అంటే నేను అనుకున్నా అదే ఎప్పుడు పిలుస్తారు ఈవిడ అంజలి మేడం అని అనుకున్నాను. అలాగే పిలిచారు. ఎంతకు మించిన బాణం ఇంకొకటి లేదు, నాకు గుచ్చుకుంది గట్టిగానే. నిజంగా అనుకున్నాను. చాలా అంటే ఇంటర్వ్యూ అన్నది ఎప్పుడు మీరు ఏదో సీరియస్గా క్వశ్చన్స్ సీరియస్ అలా ఉండకుండా సరదాగా ఏదో పిచ్చాపాటి మాట్లాడుతుంటే అదొక హ్యాపీగా ఉంటుంది. నా గురించి మీకు తెలుస్తుంది, మీరు అడగాలనుకున్న మీరు అడుగుతారు. నిజం. అలా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మచ్ ఫర్ యువర్ టైం వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో వెరీ మచ్.